అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ పెళ్ళి విడాకులు మూడో భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఏవో ఆలోచనలు నా మెదడును తరుముతున్నాయి. తెలియాల్సిన విషయం ఏదో ఉంది అని మనస్సు చెప్తోంది. అలా ఆలోచిస్తూనే లేచి నిలబడ్డాను. ఇక ఎక్కువ అక్కడ వెయిట్ చేసే అవకాశం లేక, ఎందుకంటే మంజరి నేను ఎప్పుడు వెళ్తానా అని చూస్తోంది నా వైపు. వస్తానమ్మా, అంతా ఓకేనే కదా? మళ్ళీ ఒకసారి లోపలికి చూస్తూ అడిగాను. అంతా ఓకే అంకుల్ అంటూ లేచి తలుపు దగ్గర నిలబడింది. మీరు వెళ్తే నేను తలుపేసుకుంటాను అన్నట్టుగా. మంజరి గొంతులో తడబాటు ఇంకా తగ్గలేదు. తప్పదన్నట్టుగా బాయ్ చెప్పి బయటకు వచ్చాను. నా వెనకాలే దబాలన తలుపేసుకుంది మంజరి. అమ్మయ్య అన్న తన నిట్టూర్పు తెరిచి ఉంచిన కిటికీలోంచి గట్టిగానే వినిపించింది. అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చానే కానీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఉంది, అదేదో అంతు పట్టడం లేదు. కారులో కూర్చుని హోటల్కి పోనివ్వమన్నాడు. లంచ్ చేద్దామని భోజనం చేస్తూ ఆలోచించాను, ఎలా చేస్తే బాగుంటుందా అని. లంచ్ తిన్నాననిపించి డ్రైవర్ని పిలిచి మళ్ళీ కోర్టుకు పోనివ్వమన్నాను. ఒక వెరీ క్లోజ్ జూనియర్ అడ్వకేట్ ఉన్నాడు. అతని పేరు భాస్కర్. క్రిమినల్ కేసెస్లో ఎక్స్పర్ట్, కేసు ఇన్వెస్టిగేషన్లో దిట్ట, అన్ని కోణాల్లో ఆలోచిస్తాడు. అతనికి ఈ విషయం అప్పచెబుదాం అనిపించింది. విషయం కేవలం అనుమానంగానే ఉన్నా ఎందుకైనా మంచిది, పరిశోధన చేస్తేనే కానీ మనసు ఆగేటట్లేదు. అందున పెళ్లి విషయం. ఏమాత్రం తేడాలున్నా జీవితాలు, కుటుంబాలు, మనసులు దెబ్బతింటాయి. కారు కోర్టు ఆవరణలో ఆగ్గానే హుటాహుటిగా బార్ అసోసియేషన్ వైపు దారి తీశాను. లంచ్ టైం కదా, బార్ అసోసియేషన్లోనే కూర్చొని ఉన్నాడు భాస్కర్. నా విజయవాడ కేసులు అతనే ఎక్కువ చూస్తూ ఉంటాడు. నేనంటే మంచి అభిమానం కూడా. భాస్కర్ కజిన్ మనోహర్ నా దగ్గర హైదరాబాద్లో జూనియర్ అడ్వకేట్గా ఉన్నాడు. అతన్ని క్యాంటీన్కి తీసుకెళ్ళి ఎవరూ లేని చోట కూర్చున్నాం. అన్ని విషయాలు వివరంగా చెప్పాను. ముకుందరావు కూతురు మంజరితో పెళ్లి సంబంధం కుదరటం, పొద్దున వాళ్ళింటికి వెళ్ళటం, అక్కడ చూసిన సన్నివేశాలన్నీ పోసగుచ్చినట్టుగా చెప్పాను. ఇంకొక 2 వారాల్లో పెళ్లి జరగబోతోంది భాస్కర్. ఈ సమయంలో నాకు ఇటువంటి సన్నివేశాలు ఎదురవటం, అవి బోలెడు అనుమానాలకు దారి తీయటం అన్నీ చెప్పాను. అతను వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. ఈ విషయం నాకు వదిలేయండి సార్, 2 రోజులు టైం ఇవ్వండి, పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తానని కాన్ఫిడెంట్గా చెప్పాడు. భాస్కర్ తలుచుకుంటే సాధించగలడు. అతని మీద నాకు అపారమైన నమ్మకం. థ్యాంక్ యూ భాస్కర్, చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది, నాకు ఎంత తొందరగా విషయం చెప్తే అంత మంచిది అని రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా సార్, ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను అన్నాడు భాస్కర్. భాస్కర్కి మళ్ళీ చెప్పి బయలుదేరాను. సరే, 2 రోజులు కదా, ఏమాత్రం తేడా వచ్చినా నా పెళ్ళికి ఇంకా 10 రోజులు టైం ఉంది, తాళి కట్టేలోపు నిర్ణయం తీసుకోవచ్చు అనుకుని సమాధానపడ్డాను. మధ్యదారిలో మధు నుంచి ఫోన్ వచ్చింది. మంజరికి కార్డు ఇచ్చాను రా అని చెప్పాను. ముకుందరావు వాణి వాళ్ళు లేరా అని అడిగాడు. ముకుందరావు క్యాంపులో ఉన్నాడు రా, వాణి గారు కాలేజీకి వెళ్ళారు, మంజరి తన కజిన్ ఇద్దరే ఉన్నారు అని చెప్పాను. నా అనుమానాలు ఏవి వాడితో చెప్పలేదు. ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడటం నాకు అలవాట్లేని పని. సరేరా, థ్యాంక్ యూ అని చెప్పాడు మధు. హైదరాబాద్ చేరేసరికి రాత్రి 9 అయింది. శ్రీమతి ఎదురు చూస్తోంది. భోజనాలు అప్పుడు అడిగాను, ఇవాళ పెళ్లి పనుల ప్రోగ్రెస్ ఏమిటని. శశి అన్నీ వివరించింది. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయండి, ఇబ్బంది ఏం లేదు అంది. పొద్దున నేను చూసిన విషయం తనకు చెప్పలేదు. 2 రోజులు ఆ విషయం తేలిన తర్వాత చెబుదాంలే అనుకుని ఆగాను. ఇక ఆ రోజు అంతా బాగా బిజీగా ఉండటం, ప్రయాణం బడలికతో త్వరగా పడుకున్నాను. అందులోనూ కొంచెం డల్గా అనిపించింది. పొద్దున్న లేచి ఆ రోజు కేసులు చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాను. ఆఫీస్ రూమ్లో జూనియర్ అడ్వకేట్లు బిజీగా ఉన్నారు. మనోహర్ రాలేదా అని అడిగాను. దారిలో ఉన్నాడు సార్, ఫోన్ చేశాడు 10 నిమిషాల్లో వస్తానని. సరే అంటూ డ్రాఫ్టింగ్స్ చెక్ చేస్తున్నాను. ఇంతలో మనోహర్ వచ్చాడు. వస్తూనే పిడుగు లాంటి వార్త చెప్పాడు. భాస్కర్కి రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నట్ట, కాలు 2గా విరిగింది, లోపల రాడ్డు వేయాలి, ఇవాళ ఆపరేషన్ అట. నాకొక్కసారిగా నీరసం ఆవహించింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏవీ తోచక కాసేపు అలాగే నిస్తేజంగా ఉండిపోయాను. ఆధారాలు లేకుండా ఎవరితోనైనా ఎలా చెప్పగలను? అందరి మనసులలో లేనిపోయిన అనుమానాలు కల్పించినట్టు అవుతుంది. శుభవాని పెళ్లి జరుగుతుంటే నేనేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని పెళ్లి చెడగొట్టినట్టు అవుతుంది. ఈ సమయంలో ఇంకేం చేయాలో పాలు పోలేదు. దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరుగుతుందిలే అన్న ఆశావాదంతో నాలోని అనుమానాలని సమాధి చేశాను నిస్సహాయంగా. జీవితంలో మొదటిసారి ఒక వింత సమస్య ఎదురైంది నాకు. ఇంత దూరం వచ్చిన ఈ పెళ్ళి
నాలో మొలకెత్తిన కేవలం అపోహల వలన ఆగిపోతే జీవితాంతం బాధపడాలి. అమ్మో, ఆ ఆలోచనే భరించలేనట్టుగా ఉంది. సంశయాలు మెదడును తినేస్తూ ఉంటే ఎటూ తేల్చుకోలేక బరువెక్కిన ఆలోచనలతో కోర్టుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. మనసంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఎప్పుడూ మానకుండా కోర్టుకెళ్ళి శ్రీవారి ఇంట్లో ఉండడం చూసి శ్రీమతి ఆశ్చర్యపోయింది. ఏమిటి, మీరు కోర్టుకెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగింది నన్ను. లేదు అయ్యి, ఇవాళ అంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏం లేవు శశి, అందుకే మా వాళ్ళని వెళ్ళమని నేను పెండింగ్ పెళ్లి పనులు గురించి ఆలోచిస్తున్నాను. సంజయ్ పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేసింది కదా, కొంచెం స్పీడ్ పెంచాలి నవ్వుతూ చెప్పాడు అనుమానం రాకుండా. అన్నీ బాగానే టైం ప్రకారం జరుగుతున్నాయి కదా, మీకెందుకు అంత సందేహం? అదేం లేదులే, కొంచెం రెస్ట్ కూడా తీసుకుందాం అనిపించింది, అందుకే ఇంట్లో ఉన్నాను అని తప్పించుకున్నాను. మనస్సు ఆగలేక ఎందుకైనా ఒక మారు ముకుందరావుతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ప్రతి నమస్కారాలు అయ్యాక అడిగాను, ఎక్కడున్నారు మీరు అని. ఇంట్లోనే ఉన్నాను సార్, క్యాంప్కి వెళ్ళి నిన్న రాత్రి విజయవాడకు వచ్చాను, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకేమిటి మీ దగ్గర పెళ్లి ఏర్పాట్లు అంటూ అడిగాడు ఆయన. వెడ్డింగ్ కార్డు అందిందా మీకు అని అడిగాను. మీరు పంపారా? ఓ మారు కనుక్కుంటాను ఉండండి అంటూ మంజరి అని కేకేశారు. వెడ్డింగ్ కార్డు ఏమైనా వచ్చిందా నిన్న అని అడుగుతున్నారు. ఓ మర్చిపోయాను డాడీ, నిన్నెవరో ఒక అంకులు వచ్చి ఇచ్చి వెళ్ళారు అంటూ చెప్తోంది. ఏంటి సార్, నిన్నెవరో వచ్చి ఇచ్చి వెళ్ళారట మా అమ్మాయి చెప్తోంది అన్నారు ముకుందరావు. నేనే వచ్చానండి పర్సనల్గా, మీ అమ్మాయి చెప్పలేదా అని అడిగాను. మళ్ళీ కూతురు వైపు తిరిగి అడుగుతున్నారు ఆయన. మంజరి ఏదో చెప్తోంది. సారీ సార్, మంజరి మీ పేరు మర్చిపోయినట్టుంది, నిన్న అంతా బిజీగా ఉందట, ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తోంది, ఆ వర్క్లో బిజీగా ఉన్నట్టుంది, ఏమనుకోకండి అని నొచ్చుకున్నాడు. పర్వాలేదండి, నిన్న తన కజిన్ కూడా ఎవరో వచ్చినట్టున్నారు అంటూ అడిగాను. కజినా? ఎవరే మంజరి అంటూ అడుగుతున్నాడు. అదేనా మీ దూరపు చుట్టం సుబ్బారావు గారు ఉన్నారుగా, వాళ్ళ అబ్బాయి నా ఎంటెక్ నోట్స్ కోసమని వచ్చాడు అంటూ చెప్తున్న మాటలు వినిపిస్తున్నాయి. ఓహ్, ఆ అబ్బాయా అంటున్నాడు ముకుందరావు. మంజరి చెప్పిన విషయం మళ్ళీ ఫోన్లో నాకు చెప్పాడు. మా చుట్టపు కుర్రాడేనండి లాయర్ గారు, సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే మంజరి దగ్గరికి వచ్చి క్లియర్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేశాను, ఏమీ అర్థం కాక. వాళ్ళ సంభాషణతో ముకుందరావుకి నేను ఎందుకు ఫోన్ చేశానో కూడా మర్చిపోయాను. ఇక ఆ విషయం అంతటితో మర్చిపోయి అపోహలు అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రొటీన్లోకి తలదూర్చాను. అనుకున్నట్టే పెళ్లికి 4 రోజుల ముందే పెళ్లి కొడుకు సంజయ్ వచ్చాడు. అన్ని ఏర్పాట్లు ఉత్సాహంగానే సాగుతున్నాయి. అందరూ తమ పనులు విజయవంతంగా పూర్తి చేసి విజయవాడకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. పెళ్ళంటే ఆ ఉత్సాహమే వేరు. ఎంతో సందడి, బంధుమిత్రులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంతా కోలాహలంగా మనస్సు తేలిపోతున్నంత హాయిగా ఉంటుంది. శ్రీరామ్ బాగా బిజీగా ఉన్నాడు డాడీ, పెళ్ళికి రాలేడు అని మధుకు సర్ది చెప్పాడు సంజయ్. కోపం వచ్చినా సర్దుకున్నాడు పరిస్థితులు అర్థం చేసుకుని. అమ్మయ్య అనుకున్నాను. అదే విషయం నేను చెప్తే బొంగమూతి పెట్టి చిన్నపిల్లల అలిగిపోయి 4 రోజులు మాట్లాడేవాడు కాదు నాతో. సంజయ్ పెళ్ళికి కావాల్సిన బట్టలు, సూట్లు అన్నీ కొనుక్కున్నాడు. అమెరికా నుంచి కాబోయే పెళ్ళడానికంటే పెళ్లి కూతురికి ఖరీదైన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోను గిఫ్ట్గా పంపాడు. ఇక రోజు వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. పర్సనల్గా కలవటం కుదరలేదు. ఇక ఒకేసారి పెళ్లిపేటలపైనే కలవటం. సంజయ్ని అడిగాను, ఎలా ఉందిరా మంజరి, నీకు నచ్చిందా, హ్యాపీగా ఉన్నావా అని. ఎస్ అంకుల్, తను ఓకే, కొత్త కదా కొంచెం తక్కువగా మాట్లాడుతోంది, నాకు నచ్చింది. మరి మమ్మీ డాడీ వాళ్ళకి నచ్చిందా అని అడిగాడు. వాళ్ళకి చాలా బాగా నచ్చిందిరా, మీ అమ్మకు మంజరి ఎంతో నచ్చింది, ఇక శృతికి కూడా బాగా నచ్చింది, మీ వాళ్ళందరూ హ్యాపీయే. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు పెళ్లి ఏర్పాట్లలో అన్నాడు. వీపు మీద ఒక్కటి ఇచ్చాను. నాకు నువ్వు, శృతి, శ్రీరామ్ అందరూ సమానమేరా. శృతి అయితే మన 2 కుటుంబాలకు ఒక్కతే ఆడపడచ్చు అంటూ నవ్వాను. రేపు శ్రీరామ్ పెళ్ళి మీరే దగ్గరుండి చేయాలి. తప్పకుండా అంకుల్, నేనే లీడ్ తీసుకుంటాను ఫర్ ష్యూర్ అన్నాడు. సంజయ్తో మాట్లాడిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయటం విజయవాడ మ్యారేజ్ హాల్లోనే అని చెప్పాడు ముకుందరావు. సరే అన్నాం. విజయవాడకి బయలుదేరే రోజు వచ్చింది. ఇక పెళ్ళి ఆదివారం ఉదయం కావడంతో అందరికీ బాగా అనుకూలంగా ఉంది. ఎండాకాలం అయిపోయి వాతావరణం కూడా చల్లగా హుషారుగా ఉంది. శనివారం పొద్దున్నే హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి అందరం తినేసి 4 బస్సుల్లో విజయవాడ బయలుదేరాం. సంజయ్ వాడి ఫ్రెండ్స్, శృతి తన ఫ్రెండ్స్ ఒక బస్సు, పెద్దవాళ్ళందరికీ ఒక బస్సు, మిగతా వాళ్ళం 2 బస్సుల్లో సెటిల్ అయ్యాం. మాతో పాటు పురోహితుల వారు, వీడియోగ్రాఫర్ కూడా బయలుదేరారు. మా జూనియర్స్ని ఫ్యామిలీస్తో రమ్మన్నాను, వాళ్ళు వచ్చారు. మనోహర్ చెప్పాడు,
భాస్కర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు అని, వాకర్ సహాయంతో ఇంట్లోనే తిరుగుతున్నాడని నిన్ననే మాట్లాడాను భాస్కర్తో అని మనోహర్కి చెప్పాను. భాస్కర్ చాలా ఫీల్ అయ్యాడు. అప్పచెప్పిన ముఖ్యమైన విషయం చేయలేనందుకు నేను సర్ది చెప్పాను. నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు భాస్కర్, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని. డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాను. వద్దు సార్ అన్నాడు. అతని మొహమాటం నాకు తెలుసు, అందుకే గూగుల్లో 10,000 అతని అకౌంట్కు పంపాను. అన్ని బస్సులు ఏసీ బస్సులు, అంతేగాక పెద్ద బస్సులు కావడంతో అందులోనూ కొన్ని సీట్లు ఖాళీగా ఉండడంతో అంతా రిలాక్స్డ్గా కూర్చున్నారు ఎంజాయ్ చేస్తూ. టీవీలో లేటెస్ట్ సినిమా ఒకటి వేస్తున్నారు. మా జూనియర్స్ అఖండులు వచ్చేప్పుడు మంచి సినిమాలు పట్టుకొచ్చారు, వాటిని ప్లే చేస్తున్నారు ఓపిక్గా. ఆడవాళ్ళు చీరలు నగల గురించి ముచ్చట చేస్తున్నారు. 10 రోజుల క్రితం మంజరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క ఇంటికి హైదరాబాద్ వచ్చారట. చీరలు నగలు సెలక్షన్స్ కోసం ఇద్దరు వచ్చారు. మధు ప్రవల్లిక వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు మర్యాదపూర్వకంగా. మా శ్రీమతి ప్రవల్లిక మంజరి వాళ్ళ అమ్మ అక్క అందరూ కలిసి 2 రోజులు బిజీగా షాపింగ్ చేశారు. చీరలు నగలు అన్నీ కొన్నారు. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా సరే ప్రవల్లిక కొంచెం ఎక్కువగానే కొందట. కోడలి కోసం ప్రవల్లిక తెగ హడావిడి పడుతోంది. కానీ మా ఆవిడ బోల్డ్ జోక్స్ వేసింది. మరి అంతే కదా, రేపు నీకు కోడలు వస్తే ఇంతకంటే డబుల్గా హైరాణ పడతావు అన్నాను నేను నవ్వుతూ. మా శశిరేఖ కూడా మంజరి బాగా నచ్చింది. పెళ్లి చూపులటి అప్పటి ముక్తసరి ముభావం లేవట. సరదాగా అందరితో కలిసి చక్కగా జోక్స్ వేస్తూ మాట్లాడిందట. తన కాలేజీ విషయాలు, ఫ్రెండ్ సంగతులు, బోల్డ్ కబుర్లు చెప్పిందట. శశికి కూడా తెగ ముచ్చటేసింది ఆ అమ్మాయిని చూసి. ఇవన్నీ విన్న నాకు మనసు తేలికైంది. అమ్మయ్య ఏమోలే, నేను ఆ రోజు చూసిన తప్పుగా అనుకున్నానేమో, మా మధుకి అంతా మంచే జరగాలి అని మనసులో పదే పదే అనుకున్నాను. మధు చిన్నపిల్లవాళ్ళ జోక్స్ వేసి అందరినీ నవ్విస్తున్నాడు. మావాడు మంచి హుషారు. వాడి జోక్స్కి మా జూనియర్స్ వంతపాడుతున్నారు. పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. మధ్య మధ్యలో తినుబండారాలు తీసి అందరికీ ఇస్తున్నారు మహిళామణులు. హైదరాబాద్కి విజయవాడకి మధ్యలో సూర్యాపేట దగ్గర 7 ఫుడ్ కోర్ట్ అని పెద్ద హోటల్ ఉంది. నేను విజయవాడకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఆగి కాస్త రిలాక్స్ అవుతాను. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. కాఫీ ఇంకా బాగుంటుంది. బస్సు డ్రైవర్స్ అందరికీ చెప్పాను అక్కడ ఆపమని. అందరూ కాసేపు రిఫ్రెష్ అయి బయలుదేరచ్చు. అందులో పెద్దలు పిల్లలు ఆడవాళ్ళకి అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. అందరూ డ్రైవర్స్కి మరీ చెప్పాను స్పీడ్ ఎక్కువగా వెళ్ళొద్దు అని. మధుకి చటక్కన సందేహం వచ్చి అడిగాడు. అడగడం మర్చిపోయానురా, రూమ్స్ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాయా అని. నిన్ననే ఫోన్ చేశాడురా హోటలుడు. మనం అడిగిన 20 రూపాయలు బుక్ చేసి ఉంచాడు, 20 రూములు కూడా. మన వాళ్ళందరూ బస్సులో డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోవచ్చు. మన కుటుంబాలు ముకుందరావు పెళ్లి మండపంలో బుక్ చేసిన రూమ్స్కి వెళ్దాం. బస్సులో ఎలాగూ మన కంట్రోల్లోనే ఉంటాయి కనుక హోటల్లో బస చేసిన మన వాళ్ళని సాయంత్రం ఫంక్షన్ టైంకి వెళ్ళి మండపానికి తీసుకొస్తారు. అన్నీ వివరంగా చెప్పాను మధుకి. నవ్వుతూ చేయి నొక్కాడు మధు. థ్యాంక్స్ రా అన్నట్టుగా. విజయవాడ హోటల్ వాడు నా క్లయింట్. పెళ్ళిళ్ళ టైం కదా, రూమ్స్కి బాగా గిరాగ్గా ఉంది వాడికి. నేను ముందే చెప్పుంచి ఆఖరి నిమిషంలో ఇబ్బంది లేకుండా. మా ప్రయాణం జోరుగా సాగుతోంది. టైం అసలు తెలియలా. నేను చెప్పిన హోటల్ దగ్గరికి అన్ని బస్సులు చేరుకున్నాయి. ఇన్ని బస్సులు చూసేసరికి హోటల్ వాడు మనిషిని పంపాడు. అందరూ ఒకవైపు టేబుల్స్ వద్దకు చేరుకున్నాం. అందులో నేను రెగ్యులర్గా అక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ హోటల్ వాడు బాగా పరిచయం. నవ్వుతూ పలకరించాడు. ఎవరెవరికి ఏమేం కావాలో నోట్ చేసుకున్నాడు సప్లయరు. నేను మధు వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చాం. ఇంతలో అక్కడ చిన్న గొడవ జరుగుతోంది. నేను అటువైపు దారి తీశాను. 4 యువకులు హోటల్లోకి వద్దామని ప్రయత్నిస్తుంటే హోటల్ వాళ్ళు వాళ్ళని అడ్డగిస్తున్నారు. ఎందుకు వాళ్ళని రానివ్వట్లేదు అని అడిగాను. నాకు బాగా పరిచయం ఉన్న హోటల్ యజమాని. వాళ్ళందరూ ఆకతాయి కుర్రాళ్ళు సార్, కేవలం లేడీస్ నడిపించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళని ఇక్కడికి రానివ్వం. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం అన్నాడు. ఎవరా పోలీసులు పోకిరీలు అని అటువైపు తిరిగాను. ఒక్కమారుగా ఉలిక్కిపడ్డాను. అందులో ఒకడు ఆ రోజు మంజరి వాళ్ళ ఇంట్లో కనిపించిన కుర్రాడు. మంజరి అతన్ని కజీన్ అని పరిచయం చేసింది కూడా. హోటల్ సెక్యూరిటీ ఆ కుర్రాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడాను. అతనికి తెలుసు నేను లాయర్ అని. ఇంతకుముందు ఇలానే అల్లరి చేస్తుంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాం సార్. అదే కాపీ ఉంది, ఇస్తాను రండి అంటూ అతను రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఆ ఫైలు నా ముందు పెట్టాడు. దాంట్లో ఆ కుర్రాడి ఫోటో పేరు కూడా ఉన్నాయి. అతని పేరు మురళీకృష్ణ. ఇంటి పేరు అడ్రస్తో సహా అన్ని వివరాలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి.
అతనితో పాటు ఇంకో ముగ్గురు గ్యాంగు, వీళ్ళకి ఇదే పని అని చెప్పాడు హోటల్ యజమాని తల పట్టుకుంటూ. కాపలా కాయలేక చస్తున్నాం అన్నాడు. బిజీగా టైంలో దూరతారు హోటల్లోకి సిగ్గులేని మనుషులు అంటూ తిడుతున్నాడు. హోటల్ యజమాని అడిగి ఆ రిపోర్టు, ఫొటోస్ అన్నీ నా మొబైల్లో ఫోటో ఇమేజెస్ తీసుకున్నాను. ఇంతలో మధు వచ్చాడు వెతుక్కుంటూ. ఇక్కడ ఏం చేస్తున్నావురా? అందరూ నీ కోసం అక్కడ వెతుకుతున్నారు. నీకు ఆర్డర్ చేసిన టిఫిన్ కూడా చల్లగా అయిపోయింది, ఇంకోటి ఆర్డర్ చేద్దాంరా అంటూ తీసుకెళ్ళాడు. ఇక అబ్బా, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఈ సమస్య మొదటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ మురళీకృష్ణ అనేవాడు మళ్ళీ నాకు కనిపించాడు. అందులోనూ ఒక జులాయిగా. అతని ఇంటి పేరు, మిగతా పనులు వివరాలు ఎక్కడా కూడా ముకుందరావు ఫ్యామిలీకి సరిపోవటంలా. ఇది ఒక పెద్ద పజిల్లా తయారైంది నాకు. ఐరన్ సేఫ్లో పెట్టిన ఆలోచనలు మళ్ళీ బయటకు వచ్చాయి వెక్కిరింపురు నవ్వుతో. ఏంటి లాయర్ గారు మీ సామర్థ్యం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటూ వికటాటహాసం చేస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. అందరూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే నేనేమో ఈ ఆలోచనలతోటి సతమతమవుతూ ఏం చేయాలో తోచక బలహీనపడుతున్నాను. పెళ్ళికి ఇంకొద్ది గంటలే వ్యవధి ఉంది. ఇప్పుడు ఈ తర్కమేమిటి తిరుమలేశ అనుకుంటూ మనసులో ఏడుకొండల వెంకటేశ్వరునికి కోటి నమస్కారాలు చేసి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకున్నాను. నేను మూడీగా పరధ్యానంలో ఉండటం గమనించినట్టున్నాడు మా మధు. ఏమిట్రా లాయరు, నీ మనసు కోర్టులో పెట్టొచ్చావా? పోనీ ఒక పాట పాడినా అది వెనక్కొస్తుంది మళ్ళీ నీలోకి అంటూ జోక్ చేశాడు. వద్దురా బాబోయ్, నీ పాట వింటే ఇక్కడ జనం బారిపోతారంటూ బిగ్గరగా నవ్వేసి ఈ లోకంలోకి వచ్చాను. కాలేజీ చదువు రోజుల్లోనూ ఇంతే. మా మధు గొంతు సవరించుకున్నాడంటే అందరూ ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు మాత్రం తప్పేది కాదు. ఆహా ఓహో అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తూ ఆరాధనగా చూస్తూ కూర్చునేవాడిని. ఆ విషయాలు మళ్ళీ గుర్తొచ్చి హాయిగా నవ్వుకున్నాను. ఇక అందరం బస్ ఎక్కి చలో విజయవాడ అంటూ బయలుదేరాం. బస్సులన్నింటినీ విజయవాడలో హోటల్కి డైరెక్ట్గా వెళ్ళమని చెప్పాం. హోటల్ రూమ్స్ అందరికీ తెగనచ్చేసి హ్యాపీగా సెటిల్ అయిపోయారు. అందరికీ రూమ్స్కి భోజనాలు తెప్పించాం. కుర్రకారు టిఫిన్స్, నార్త్ ఇండియా స్టఫ్ అంటూ ఏదేదో ఆర్డర్ ఇచ్చారు. ఎవరి ఇష్టానుసారం వారికి ఆర్డర్ చేసి ముకుందరావుకి ఫోన్ చేసాం. హోటల్లో ఉన్నట్టు చెప్పాం. ఆయన ఒక గంటలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. పెళ్లి కొడుకు కుటుంబం మరి కొద్దిమందికి మ్యారేజ్ హాల్లోనే రూమ్స్ అరేంజ్ చేశారు. పెళ్లి సామాను అక్కడే ఉంచి పెళ్ళికి వాడాలి కాబట్టి మేము తీసుకున్న హోటల్ అక్కడికి దగ్గరే కాబట్టి ఇబ్బంది లేదు. రాకపోకలకి సౌకర్యంగా ఉంది. మేమేమీ తినకుండా ముందు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరాం. నేను, మా ఆవిడ, మధు, ప్రవల్లిక, సంజయ్, శృతి కూడా వస్తామన్నారు మాతో. స్పెషల్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసి ఉంచాను. ముకుందరావుని గుడి దగ్గరికి వచ్చామని చెప్పాం. అట్నుంచి అటే మరి పెళ్లి హాల్కి వెళ్ళొచ్చు అని ఆయన సరే అన్నాడు. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. మధు, ప్రవల్లిక చాలా సంతోషించారు. శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేయమని పురోహితులు వారిని అర్థించాం. అన్నీ సక్రమంగా జరిగే అందరం గుళ్ళో ముడుపులు చెల్లించి పెళ్లి హాల్కు బయలుదేరాం. ముకుందరావు గారు గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఆయనకి హలో చెప్పి బస్ ఎక్కి బయలుదేరాం. ముకుందరావు కూడా మాతో బస్ ఎక్కారు పెళ్లి హాల్కి దారి చూపేందుకు. ఇక సాయంత్రం 6 అయింది. పెళ్లి తంతు మొదలైంది. హోటల్ నుంచి పెద్దవాళ్ళు, కుర్రాళ్ళు అందరూ వచ్చారు. కుర్రకారు ఎక్కువగా ఉండటంతో జోష్ బాగా ఎక్కువైంది. పెళ్లి కార్యక్రమాలన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. మధ్యలో కొంత విరామంలో ముకుందరావు గారు చిక్కారు ఖాళీగా. చటుక్కన జేబులోంచి నా మొబైల్ తీసి మురళీకృష్ణ ఫోటో చూపించి, ఇతను మీకు తెలుసా అని అడిగాను. ముకుందరావు మొహంలో కొద్దిగా రంగులు మారటం స్పష్టంగా కనిపించింది నాకు. అంతలోనే తమాయించుకుని, అబ్బే ఇతను ఎవరో నాకు తెలియదండి అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగా అర్జెంటుగా అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇదేమిటి చెప్పమా అనుకున్నాను. ఎంతో మరి అంత మిస్టరీగా ఉంది నాకేమిటో. పెళ్లి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఓ పక్కన ఇరువైపులా పురోహితులు అన్ని పద్ధతి ప్రకారం చక్కగా చేయిస్తున్నారు. అమ్మాయిని మేనమామ బుట్టలో తీసుకొచ్చి పెళ్లిపేటల మీద ఉంచాడు. పెళ్లి కూతురు కళ్ళల్లో ఏదో బాధ లీలగా కనిపించింది నాకు. శశిరేఖతో చెప్పాను, బుట్టలో తీసుకురావడం వలన బుట్ట ఏమన్నా ఒత్తుకుందేమో, వెళ్ళి పెళ్లి కూతుర్ని మంజరిని అడగమని. తను వెళ్ళి అడిగింది. అబ్బే ఏమీ లేదండి, ఇలా ఎక్కువసేపు పూజలో కూర్చోవటం అలవాట్లేదు కదా ఈ కాలం పిల్లలకి, అందుకే కొంత అసహనం అంటూ సర్ది చెప్పింది మంజరి తల్లి. భోజనాలకి ఇంకా కొంచెం వ్యవధి ఉంది. ఇంతలో ఫోన్ వస్తే బయటకు వచ్చాను. లోపల శబ్దం ఎక్కువగా ఉండి వినపడకపోవడంతో పెళ్లి హాల్ ఎదురుగా మురళీకృష్ణ వాడి ఫ్రెండ్స్ నిల్చుని ఇటువైపు చూస్తున్నారు. బయట కట్టిన ఫ్లెక్సీలను ఫోటోలు తీస్తున్నారు. నేను వాళ్ళని అదే పనిగా చూడటంతో అక్కడి నుంచి కదిలారేగా. ముకుందరావు విజయవాడ వాస్తవ్యుడు కాబట్టి అక్కడే పుట్టి పెరిగినందువల్ల పెళ్లికి చాలామంది వచ్చారు.
ఒకవైపు చిన్న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. కాబోయే వధూవరులు ఒక గంట అక్కడ వేసిన అందమైన కుర్చీలో కూర్చొని అందరి దీవెనలు అందుకుంటూ బహుమతులు స్వీకరిస్తూ నవ్వుతూ పలకరిస్తున్నారు. మరి వెళ్ళిన వాళ్ళు వధూవరుల పక్కన నిల్చుని ఫోటోలు దించుకుంటున్నారు. జంట చూడముచ్చటగా ఉంది అన్న కామెంట్స్కి మధు ప్రవల్లిక తెగ ఆనందపడిపోతున్నారు అనుకోండి. మరి ఈ బాగా ముగించేద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.